గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను మా సొంత ఊరికి వచ్చాను. సొంతూరు దొనబండ. ఈరోజు అయితే మా తాతయ్య సమాధి దగ్గరకు వచ్చాం. సో చాలా డేస్ అయింది వచ్చి, సో అందుకే వచ్చామన్నమాట. దగ్గర 6-7 ఇయర్స్ అయిపోయింది. ఈమె మా అక్క. ఈమె ఛానల్ పేరు సౌజన్య బొంగూర్. ఫాలో కరో. షీ విల్ లివ్ ఇన్ మహారాష్ట్ర. ఇదే అన్నమాట మా తాతయ్య సమాధి. చాలా డేస్ అయింది మేము వచ్చే. చూడండి ఇలా ఖరాబ్ అయిపోయింది. సో మేము లాస్ట్ అంటే కరోనాకి ముందు వచ్చాం. సో బట్ చాలా గలీజ్ అయిపోయింది. 6-7 ఇయర్స్ అయిపోయింది మేము వచ్చి. దాదాపుగా ఈమె వీడియో తీసుకుంటుంది. చాలా గలీజ్ అయిపోయింది చూడండి. ఆ రేకులు పోయినాయి, అంత గలీజ్ అయింది. కానీ సమాధి ఖరాబ్ అయింది కదా, వీళ్ళు పట్టించుకుంటలే. నేను ఇంకా పుట్టలేదు. 2001 September 22nd ఇట్స్ మేబీ ఇట్ హ్యాడ్ బికమ్. సో మై మదర్ Anjali Devi, she's YouTube channel. It is I'm doing vlogs in that, and she is my mother-in-law, second mother-in-law. అంటే మా డాడీ వాళ్ళ అక్క, చిన్నక్క, పెద్దక్క వస్తుంది. మా అక్క నాకు అక్కడ కొరియోగ్రాఫింగ్ ఇస్తుంది. ఇట్లా పట్టుకో, అట్లా పట్టుకో అని ట్రైనింగ్. యాక్చువల్గా మీకు ఒక టెంపుల్ కూడా చూపివ్వాలి, బట్ ఐ కాంట్, ఎందుకంటే నేను లోపలికి వచ్చేసాను కాబట్టి. సో వీ హ్యాడ్ కేమ్ ఫస్ట్ ఓన్లీ అండ్ సమ్ ఆర్ బ్యాక్. మీతో కైసా హే భయ్, నేను ఎలా ఉన్నానో చెప్పండి. ఈ డ్రెస్ వచ్చేసి నేను ట్రెండ్స్లో తీసుకున్నాను. కాగజ్ నగర్ ట్రెండ్స్ ఉంది కాబట్టి. తాతయ్య ఆఫ్టర్ 6-7 ఇయర్స్ ఎక్కువైంది మమ్మీ. నేనేమో పండగ అప్పుడు ఇప్పుడు ఏం లేదన్నా 10-12 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది అనుకుంటా. నేను ఎప్పుడు అంటే ఎల్కేజీ when I was a kid I came that time. Now in 5th class I came here. I'm so happy to announce this. సంపతి ఒక చింతకాయ నేర్పుకురావా? మా మమ్మీ ఊరికి వస్తాయి. రసగుల్లాలు, చింతకాయలు బాగా గుర్తొస్తాయి. ఎక్కడున్నారు? సో గాయ్స్, మా అక్కతో వెళ్దాం. అక్క పట్టు, మేము అందరం కలుస్తాను పట్టు. ఇక్కడైతే నాకు 2 చికెన్స్ కనిపించాయి అన్నమాట. చాలా క్యూట్గా ఉన్నాయి. ఇదంతా మాదే అన్నమాట గాయ్స్. అప్పట్లో మా తాత అంటే ప్లేస్ కొని పెట్టాడు అంట. ఇదే మా అంటే సొంత ఊరు. ఇదే మా ఊరు దొనబండ, లక్షట్పేట అనుకుంటా నియర్లీ. ఊరికి వస్తే ఆ సంతోషం, ఆ వైబే వేరు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. అంటే ఆల్రెడీ మేము వెళ్ళాము అక్కడ. వీడియో తీయడం మర్చిపోయా, అండ్ ఇంటి దగ్గర తీసే వీడియో కూడా మర్చిపోయా. సో అటు పొలాలు ఉన్నాయి. పొలాలు ఉన్నాయన్నమాట ఇక్కడ ఫుల్. అంటే ఇటు సైడ్ కాదు మాది, ఇంకా అక్కడ ఉంటుంది. ఇటు సైడ్ అలా అక్క మనది పొలం. అయ్యో, ఈ పొలం బాగుంది చూడండి. ఇదే మా పొలాలు. సో అటంట మాది. సో అక్కడ ఆల్సో ఐ విల్ షో. అరే వా, ज़्यादा క్యూట్ है वो तो. నాకు ఇక్కడ నచ్చేది ఒకటి చల్లదనం. చాలా చల్లగా ఉంటుంది ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా. కొంచెం చాలా మారిపోయింది. బిజీ పర్సన్ నాకు I am a busy person in studies and making videos. Let's explain.
ఇప్పుడు ఏంటంటే మేము మంచిర్యాలకి వెళ్ళే దారిలో గాంధారి మైసమ్మ వస్తుంది కదా, అక్కడికి వెళ్తున్నాము. ప్రాపర్ ఇట్లా సో నీకు ఎడిటింగ్ లో ఈజీ అవుతుంది. ఏమో చెప్తుంది మా అక్క. షీఈ్ మై కొరియోగ్రాఫర్ ఆఫ్ వీడియో. కొరియోగ్రాఫర్ ఏదో ఒకటి. సో అప్పుడు అక్కడికి వెళ్ళి, అంటే ఇక్కడికి ఎందుకు వచ్చామంటే చాలా డేస్ అయిపోయింది ఇక్కడికి వచ్చి. దాదాపు 6 years, నేను 4 years ఉన్నప్పుడు వచ్చాను, చిన్న కీడ్ని, అప్పుడు ఎల్కేజీ క్లాస్ చదువుతున్నా. సో ఇక్కడ కొంచెం క్లీన్ చేసి వెళ్దాం అనుకున్నాము. అంటే క్లీన్ చేస్తాను నార్మల్గా. సో రేకులు అన్నీ తీసి కొంచెం క్లీన్ చేసి మళ్ళీ పెట్టి ఆ సమాధి అంతా క్లీన్ చేసి నీట్గా చేసేసి వెళ్ళి అక్కడ చికెన్ని కట్ చేసి కుకింగ్ చేసుకొని చలో తినేసి వచ్చిందాం. యాక్చువల్గా మేము నిన్ననే వెళ్ళాల్సింది, ప్రోగ్రామ్ సెట్ చేసుకొని డాడీ వెళ్ళి ఫ్లాగ్ హోస్టింగ్ చేసి వచ్చాక ఇక్కడ వచ్చాము. యాక్చువల్గా మా ఇంకో సిస్టర్ ఇంకా బ్రదర్ కనిపించట్లేదు అనుకుంటున్నారు కదా, వాళ్ళు ఇంకో కార్లో వస్తున్నారు, అది ప్రాబ్లం. మేము ఫస్ట్ వెళ్ళాం, వాళ్ళు కొంచెం సెకండ్ వెళ్ళారు. దట్స్ ద ప్రాబ్లమ్. సో ఓకే గైస్, స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వైబ్స్. సో ఇంకో కార్ వచ్చిందనమాట. సో అంటే మేము ఇంకో కార్లో వచ్చాము, ఇది ఇంకో కార్ అనమాట, ఇది మా కార్. సో చాలా మెంబర్స్ వచ్చారు ఇందులో గాయ్స్. సో ఇప్పుడు ఏంటంటే తాతయ్య చూపిస్తారనమాట మీకు. ఏ దీదీతో నువ్వు ఆపినా నేను ఆగను కదా. ఏ దీదీ బాగుంది, అద్దరు నువ్వే చాలా పెద్ద ఫ్లవర్. అరే అద్దరా ప్లీజ్ గా పువ్వు బాగుంది ప్లీజ్. హాయ్ गाइस, ये दीदी तो वो दीदी है ना साउथ इंडिया दीदी, साउथ इंडिया दीदी का बहन है. ये तो मेरा ग्रैंड मदर అమ్మా, షీ ఈజ్ మై గ్రాండ్ మదర్, మా నాన్నమ్మ. హాయ్ చెప్పినా. అరే హాయ్ చెప్తున్నా, నువ్వు భానక్కల్ని పోతావే. సో హీ ఈజ్ మై లిటిల్ బ్రదర్ శివాంగ్. ప్లీజ్ సీరా. మా పిన్ని అండ్ మా బ్రదర్ శివాంగ్. మన 24th రోజు ఫస్ట్ బర్త్డే అయిపోయింది. మా తాతయ్యది. ఈయనే మా తాతయ్య, కుషనపల్లి మల్లయ్య. చూడండి ఎంత బాగున్నాడు, క్యూట్. పెరుగుతున్న పువ్వుని కట్ చేసిన మా బున్నక్క. ఏమనాలి చెప్పండి. మినకుండా వెళ్ళిపోయింది, అక్కడ పెద్ద గడ్డ ఉంది, పడితే మా మూతి పర్రాది. సో అయితే బాగా గ్రీన్. ఇక్కడ ఎంత పెద్ద గుంట ఉంది, దాన్ని దాటుకొని అక్కడికి వెళ్ళారు గాయస్. హౌ కెన్ దే? ఏమొస్తుంది ఇప్పుడు? మీ డాడీ ఇలా మా అమ్మ ఆల్రెడీ తిట్టేసింది. మేము ఇప్పుడు ఇది ఎట్లా దాటుతావు నీ ఇష్టం, అలా కాళ్ళు వేస్తావా నీ ఇష్టం. ఫోటో నుంచి ఇవి చూడండి, మనుషులలో వెరైటీ. ఇవి చూసిన చేతిలో చూడండి గడ్డి నొట్టుకుంది. ఇగో మమ్మల్ని అక్కడ నుంచి లాక్కొని వచ్చింది. సరే అంటే పక్కన వాళ్ళ నుంచి వీకేసింది. मेरी बहन को देखो, किसी और के खेत का उखाड़ रही है मेरी बहन, और उसको इतना सा भी कुछ नहीं लग रहा. अरे कौन भी धाटते बोल के भी नहीं है. సరే ఎవరైనా తిడతారా అని కూడా లేదు మా అక్కకి. అక్క హ్యాపీ, మేము తింటే మాత్రం నీ పేరు చెప్తాం. కోయ్ కోయ్ అంట. మధ్యలో ఉన్నాం గాయస్, మాకైతే భయం వేస్తుంది ఎట్లా వెళ్ళడం అని. ఆమె వెళ్ళిపోతుంది. సో చలో జాయిగా అభి. చేపలు ఉన్నాయి దీంట్లో. మెంటల్ గిట్ల లేదు చేపలు ఉన్నాయి, ఫిషెస్ ఉన్నాయంట. అవి ఫిషెస్ ఉన్నాయి దాంట్లో. నేను ఇప్పుడు చూసిన. ఇట్లా मछली है वो इसमें सऊदी ने. अब भी मैं देखी एक मछली को. रहते वो नीళ్ళు ఉంటాయి కదా 24 hours.
ఉంటాయి. పల్లి పల్లి పోయింది ఒకటి ఇప్పుడే చూసిన నేను కూడా. సో వెళ్తున్నాం అనమాట. చలో ఇప్పుడు నాకు భయం పోయింది. అమ్మా భయం పోవడం వల్ల అక్కడ పెద్ద రాయి ఉంది. అవి కైసా చెల్లేంగి బోల్తే ఐసా చెల్లేంగి నేను దాచుకున్నా. ఫస్ట్ టెంపుల్ చూపిస్తాను అన్నాను కదా, అదే ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ అంట. సో ఫస్ట్ మీకు ఇంకో ఫస్ట్ ఎల్లమ్మని చూపి. ఈమె ఫస్ట్ ఎల్లమ్మ దేవి, మా ఊరి ఎల్లమ్మ దేవి. తిను సెకండ్ అనుకుంటా. ఈమె ఫస్ట్ అనుకుంటా. వచ్చి బోనం చేసి ఆకులు చేసిపోయిన ఫస్ట్ పెట్టినప్పుడు. ఈ గుడికి 15,000 రూపాయలు కూడా ఇచ్చిన నేను మా నాన్న పేరు మీద. కుంకుమ అది కూడా గాయస్ ఇప్పుడైతే మేము గాంధారి వనంలో ఉన్నాము. సో వీఆర్ ఇన్ మంచిర్యాలలో ఊరు నుంచి ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు గాంధారి వనంలో వంటలు చేసుకోవడానికి వచ్చి ఇప్పుడైతే మేము ప్రజెంట్ గాంధారి వనంలో ఉన్నాము. ట్రిప్ ఇస్ కంప్లీటెడ్ అండ్ భోజనాలు అయిపోయి వీడియో తీయడం అయితే మర్చిపోయాను. సో ఈరోజు వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఓకే థ్యాంక్ యూ బాయ్ గాయ్స్.